హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీకే టెక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే మనం యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఏంటంటే ఇప్పుడు రోజుకు కనీసం వందలు వేలల్లో యూట్యూబ్ ఛానల్స్ వస్తున్నాయి. వాటిల్లో ఏంటంటే కొందరు యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించాలని కొందరైతే, మరికొందరు ఏంటంటే ఒక ప్యాషన్తో, అంటే ఒక పిచ్చి, నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉండాలి, నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోవాలి, దాంట్లో నా వీడియోస్ అప్లోడ్ చేసుకోవాలి, ఆ వీడియోస్ ద్వారా నాకు ఒక ఐడెంటిటీ అనేది, యూట్యూబ్ ద్వారా నాకు ఒక ఐడెంటిటీ అనేది రావాలి అనేసి కొందరు అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే, అంటే వాళ్ళ టాలెంట్ని బట్టి కొందరు ఏంటంటే టెక్ ఛానల్స్ ప్రారంభిస్తున్నారు, కొందరు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అంటున్నారు, ఇంకొందరు ఏంటంటే ప్రాంక్ ఛానల్స్, ప్లస్ ఇంకా బ్లాగ్స్ అంటున్నారు, ఇలా చాలా ఉన్నాయి. సో ఇలాగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి అనుకునే వాళ్ళకు ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇంకా లేట్ ఎందుకు, డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్ ఫ్రెండ్స్, మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్లో మనకు జీమెయిల్ ఐడి అయితే కంపల్సరీ ఉండాలి. జీమెయిల్ ఐడి అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉంటుందనుకోండి. కాకపోతే ఏంటంటే మనం కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు మనం కొత్త జీమెయిల్ ఐడితో వెళ్తే మన ఫ్యూచర్లో కూడా ఈ ఈమెయిల్ ఐడి దేనికోసమైనా, ఈ ఛానల్ ద్వారా దేనికోసమైనా యూజ్ చేసుకోవచ్చు. సో అందుకని నేను కొత్త ఈమెయిల్ ఐడి అయితే క్రియేట్ చేస్తున్నాను. నేను నా పేరు అయితే ఇచ్చాను, కాకపోతే ఈ నేమ్స్ ఐడీస్ ఏం అవైలబుల్ ఉన్నాయో అవి చూపిస్తుంది. కాకపోతే నాకు ఇవి వద్దనుకుంటున్నాను, నా పేరు వేరే పేరు ఏదన్నా ఇద్దామనుకుంటున్నాను. కొన్ని ట్రై చేశాను, రావడం లేదు. ఓకే, లాస్ట్కు డీకే టెక్ ఛానల్ 1 అనేసి యాక్సెప్ట్ చేసింది. నెక్స్ట్ పాస్వర్డ్ ఇచ్చేసాను. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ ఫోన్ నెంబర్ అయితే అడుగుతుందండి. ఈ ఫోన్ నెంబర్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ ఇచ్చారంటే మీకు యూట్యూబ్లో కొన్ని ఫీచర్స్ అనేది ఎనేబుల్ అవుతాయి. మీరు ఈ ఫోన్ నెంబర్ ఇవ్వలేదంటే మీకు ఆ ఫీచర్స్ అనేది ఎనేబుల్ కావు. ఓకేనా? నెక్స్ట్ అన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత నెక్స్ట్కి వచ్చేసారంటే ప్రైవసీ పాలసీ వస్తుంది. దీంట్లో ఐ అగ్రీ అనేసి సెలెక్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు మనకు జీమెయిల్ ఐడి అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం యూట్యూబ్లోకి వెళ్తే ఆల్రెడీ మనం గూగుల్ అకౌంట్తో మనం ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ప్రొఫైల్లోకి వెళ్ళి క్రియేట్ ఏ ఛానల్ అని కనపడుతుంది కదా, ఫస్ట్లో దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, హౌ యూ విల్ అపియర్ అనేసి ఒక బాక్స్ అయితే ఓపెన్ అయింది కదా. ఇక్కడ కింద ఉంది కదా, అప్లోడ్ ఏ పిక్చర్, మన ప్రొఫైల్ పిక్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఇప్పుడు ప్రొఫైల్ పిక్ అనేది మనం అప్లోడ్ చేద్దాం. ఆల్రెడీ నేను నా లోగో అనేది సెట్ చేసి పెట్టుకున్నాను. ఓకే, నేను అయితే ప్రొఫైల్ పిక్ని అప్లోడ్ చేశాను. ఓకే, ఇప్పుడు ఉంది ఇక్కడ ప్రొఫైల్ పిక్ అప్లోడ్ చేసిన తర్వాత మనము ఈ పిక్ అనేది మీకు తగిన, అంటే మీకు ఎలాగైతే ఇష్టమైతే అలా సైజ్ తగ్గించి పెట్టుకుంటారు, లేదంటే ఫుల్ ఎంత ఇమేజ్ ఉంది అంతే మొత్తం అట్లే ఉండిచ్చేస్తారు, అది మీ ఇష్టము. సో ఇప్పుడు ఏంటంటే ఇట్లా మనం డ్రాగ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీకు ఎంత లెంత్ ఏంటి, మీకు ఎంతవరకు కావాలి మొత్తం అవసరం లేదంటే మీరు జస్ట్ ఈ మధ్యలో ఉండేదైనా కూడా మీరు సెలెక్ట్ చేసుకొని చేయొచ్చు. నేనైతే ఫుల్ ఇస్తున్నాను. కింద డన్ అనేసి కొట్టాను అనమాట.
ఓకే, మన ప్రొఫైల్ పిక్ అయితే అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు క్రియేట్ ఏ ఛానల్ అని క్లిక్ చేయండి కింద. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే మన ప్రొఫైల్లోకి వెళ్ళి మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసిన తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్లోకి రండి. గూగుల్ అకౌంట్ ఉంది కదా, ఆల్రెడీ మనం అంతా క్రియేట్ చేసాము. కాకపోతే మనం ఏంటంటే గూగుల్ ఐడి క్రియేట్ చేసేటప్పుడు మనం ప్రొఫైల్ పిక్ ఇవ్వలేదు. ఇక్కడ చూడండి, యాడ్ బేసిక్ ఇన్ఫర్మేషన్లో ఫోటో, యాడ్ ఏ ఫోటో పర్సనలైజ్ యువర్ అకౌంట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద యాడ్ ఏ ప్రొఫైల్ ఫోటో, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా అప్లోడ్ అని క్లిక్ చేసి, నాకు ఆల్రెడీ ఇందాక చూస్ ఫోటో టు అప్లోడ్, ఇందాక నేను సేమ్ ఏదైతే యూట్యూబ్కి ఇచ్చానో సేమ్ అదే పిక్ను ఇక్కడ కూడా అప్లోడ్ చేస్తున్నాను. నా ప్రొఫైల్ పిక్ అయితే అప్లోడ్ అయ్యింది. ఓకే, ఇప్పుడు ఏంటంటే సేవ్ యాజ్ ప్రొఫైల్ పిక్చర్ అనేది కింద ఉంది కదా, కింద ఎస్, దాన్ని క్లిక్ చేయండి. ఓకే, నా ప్రొఫైల్ పిక్ అనేది అప్లోడ్ అయిపోయింది. అది కొంచెం కిందికి డ్రాగ్ చేసి గాట్ ఇట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ గూగుల్ అకౌంట్లో యూట్యూబ్ ఛానల్లోకి వచ్చేయండి. కస్టమైజ్ ఛానల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లేఅవుట్ అని ఉంది. లేఅవుట్ అనేసి మనం ఇక్కడ లేఅవుట్ గురించి నేను తర్వాత చెప్తాను, మన దగ్గర వీడియోస్ లేవు. బ్రాండింగ్ అని ఉంది కదా, ఈ బ్రాండింగ్ ఏం లేదండి, ఆల్రెడీ మనం ప్రొఫైల్ పిక్ ఇచ్చాము. ఇక్కడ బ్యానర్ ఇమేజ్ అని ఉంది కదా, బ్యానర్ ఇమేజ్ అది ఎలా క్రియేట్ చేయాలి, బ్యానర్ ఇమేజ్ ఎలా అప్లోడ్ చేయాలి అనేది నేను తర్వాత వీడియోలో చెప్తాను. ఇక్కడ వీడియో వాటర్ మార్క్ అని ఉంది కదా, ఈ వీడియో వాటర్ మార్క్ అంటే ఏంటంటే మన లోగో అనేది ఉంటుంది కదా, మన లోగో ఏదైతే ఉందో మన వీడియో ప్లే అయ్యేటప్పుడు మనకి కింద ఒక వాటర్ మార్క్ టైప్లో వస్తుంది. ఎగ్జాంపుల్ ఆదిత్య మ్యూజిక్స్ అనేసి, ఇంకా వోల్గా వీడియోస్ అని అట్లా పేరు వస్తుంటుంది కదా, ఆ విధంగా. అయితే మనం ఎక్కడ కావాలో ఈ వీడియో అనేసి మనం సెట్ చేసుకోవచ్చు. నేనైతే ఎంటైర్ వీడియో నేను ఇచ్చాను, మీరు కావాలంటే వీడియో ఎండ్లో అయినా ఇచ్చుకోవచ్చు. పబ్లిష్ అని కొట్టేయాలండి. ఇక్కడ అయిపోయిన తర్వాత పబ్లిష్ అని కొడితే మనకు సేవ్ అయిపోతుంది. ఇక్కడ కస్టమ్ స్టార్ట్ టైం మామూలుగా మీకు ఏ టైంలో కావాలంటే ఆ టైంలో అయినా లోగో ఇచ్చుకోవచ్చు మీరు. ఓకే, నవ్వు పబ్లిష్ అని కొట్టాను, నేను క్లిక్ చేశాను. ఓకే, ఇప్పుడు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏంటంటే మన ఛానల్ గురించి రాయండి. ఛానల్ అండ్ నేమ్ డిస్క్రిప్షన్ అని ఉంది కదా, దాని ఛానల్ గురించి. ఇక్కడ కింద మీకు ఏదన్నా వెబ్సైట్ ఉంటే దాన్ని ఇవ్వండి. కింద లింక్స్ ఉన్నాయి కదా, ఈ లింక్స్ ఏంటంటే మీ ఫేస్బుక్ లింక్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కానీ, ట్విట్టర్ లింక్స్ కానీ, ఇవి ఇస్తేనే మంచిది. ఎందుకంటే మన వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కటి దాంట్లోకి వెళ్తుంది. అలాంటప్పుడు చాలా వరకు వ్యూవర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, నా ఈమెయిల్ అయితే ఇక్కడ ఇచ్చాను కింద. ఓకే, పబ్లిష్ అని కొట్టేసాను. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే లేఅవుట్ అనేది నేను తర్వాత చెప్తానండి. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర వీడియోస్ అయితే లేవు, ఇంకా అప్లోడ్ చేయలేదు కాబట్టి ఆ వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత ఈ లేఅవుట్ అనేది ఏంటి అనేసి నేను సపరేట్గా ఒక చిన్న వీడియో చేస్తాను నేను. ఓకేనా. ఛానల్ ట్రైలర్ ఫర్ పీపుల్ హూ హ్యావెంట్ సబ్స్క్రైబ్డ్, ఫ్యూచర్ వీడియో ఫర్ రిటర్నింగ్ సబ్స్క్రైబర్స్, ఇది నేను ఒక వీడియో చేస్తాను తర్వాత. ఓకేనా అండి. ఓకే, మనము ఇప్పుడు బ్యాక్ వచ్చేసామంటే ఇక్కడ ఉంది కదా అబౌట్ ఇందాక మనం ఆల్రెడీ కస్టమైజ్ ఛానల్లోకి వెళ్ళి మనం డిస్క్రిప్షన్ అంతా రాసాం కదా, చూడండి అక్కడ మన ఛానల్ గురించి రాస్తే ఇక్కడ మొత్తం అంతా మనకు అబౌట్లో అంతా చూపిస్తుంది. కింద ఈమెయిల్ ఇక్కడ క్రియేట్ ఇచ్చాను నేను. ఇక్కడ స్టాట్స్ అని ఉంది కదా, ఇక్కడ ఎప్పుడు మనం క్రియేట్ చేసాము అది కూడా డేట్ వచ్చింది. డిస్కషన్ అంటే ఏం లేదండి,
అది వదిలేయండి, ఏం పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఛానల్స్, ఇక్కడ ఏదన్నా ఛానల్స్ ఉంటే ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక ప్లేలిస్ట్ అనేది ఇది వెరీ ఇంపార్టెంట్. నేను తర్వాత ఒక వీడియో దీని గురించి పెడతాను, ప్లేలిస్ట్ గురించి. ఇది వీడియోస్, ఇంకా మనం ఏం వీడియోస్ అప్లోడ్ చేయలేదు కాబట్టి వీడియోస్ ఏమి లేవు. ఓకేనా? ఇంకా ఏంటంటే ఇక్కడ మనకు ఈ అప్లోడ్ వీడియో అని ఉంది కదా, దీని నెక్స్ట్ వీడియో నేనేం వీడియో పెడతానంటే మీకు ఇదే వీడియో ఎలా అప్లోడ్ చేయాలనే దాని గురించి మీకు సపరేట్గా ఒక వీడియో పెడతాను దీని తర్వాత. ఇప్పుడు మీకు దాన్ని వీడియో ఎలా అప్లోడ్ చేయాలి, ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా మేనేజ్ వీడియో అనేసి, ఆ మేనేజ్ వీడియోని క్లిక్ చేయండి. అంటే యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్తుంది. యూట్యూబ్ స్టూడియోలో ఇక్కడ ఏదో ఉంది, డాష్ బోర్డ్ అని ఉంది కదా, డాష్ బోర్డ్ ప్లస్ అది డాష్ బోర్డ్ ఏంటంటే మన వీడియోస్ ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇవన్నీ ఉంటుంది. కాంటెంట్ ఇంకా మన వీడియోస్ ఏం లేదు కాబట్టి నో కాంటెంట్. ఓకే, నెక్స్ట్ ప్లేలిస్ట్ ఏంటంటే మనం ప్లేలిస్ట్ ఇంకా మనం క్రియేట్ చేయలేదు కాబట్టి ఏం లేదు, అవన్నీ ఇప్పుడు ఏం అవసరం లేదండి. నెక్స్ట్ నేను సెట్టింగ్లోకి వెళ్తాను. ఇది వెరీ ఇంపార్టెంట్, దీని గురించి చెప్పి ఈ వీడియో ఎండ్ చేస్తాను. ఎందుకంటే ఈ మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఛానల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫ్యూచర్ ఎలిజిబిలిటీ అని ఉంది కదా, ఇక్కడ డిఫాల్ట్ ఫీచర్ ఎనేబుల్డ్ ఉన్నాయి. కింద వచ్చేసి ఫ్యూచర్ ద రిక్వైర్ ఫోన్ వెరిఫికేషన్ అని ఉంది కదా, ఇక్కడ ఎనేబుల్ కాలేదు చూడండి. మన ఫోన్ నేను వెరిఫికేషన్ చేయలేదు, అందుకోసం ఎనేబుల్ కాలేదు. ఇది కంపల్సరీ మీరు మీ ఫోన్ నెంబర్ ఇచ్చి వెరిఫై చేసుకోండి, అప్పుడు మీకు ఇక్కడ ఎనేబుల్ అవుతుంది కొన్ని ఫీచర్స్. లేదంటే మీకు వీడియో కూడా 15 మినిట్స్ కంటే ఎక్కువ అప్లోడ్ చేయలేరు. ఓకే, ఇది బేసిక్ ఇన్ఫర్మేషను. కంట్రీ ఇవన్నీ ఇచ్చుకోండి. ఇది అడ్వాన్స్ సెట్టింగ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చిన్నపిల్లల గురించి ఏదన్నా చూపిస్తున్నారా ఇవన్నీ అడుగుతున్నారు, ఇక్కడ నో అని పెట్టేసేయండి. ఇది వెరీ ఇంపార్టెంట్, లేదంటే యూట్యూబ్ వాళ్ళు సీరియస్గా యాక్షన్ తీసుకుంటారు. ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్ ఎలిజిబిలిటీ అని ఉంది కదా, ఇది ఆల్రెడీ చెప్పాను, సేవ్ కొట్టేయండి. ఓకే, క్లోజ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ సెట్టింగ్లోకి వెళ్దాము. ఛానల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్పాను కదా ఆల్రెడీ, ఇది అయిపోయింది. ఫ్యూచర్ ఎలిజిబిలిటీ అయిపోయింది. ఇంకా అప్లోడ్ డిఫాల్ట్స్ బేసిక్ అంటే మనము వీడియో అప్లోడ్ చేస్తానే మనకు ఏం టైటిల్ రావాలి, ఏం డిస్క్రిప్షన్ అనేది రావాలనేసి ఇక్కడ మనం డిఫాల్ట్గా మనం సెట్ చేసుకున్నామంటే మనకు అన్నీ వచ్చేస్తాయండి. మళ్ళీ మనం రిపీట్ చేసుకోకుండా. ఓకేనా? పర్మిషన్స్, ఇక్కడ మనం ఏదన్నా వేరే ఛానల్ ఏదన్నా ఇన్వైట్ చేయాలని ఈ పర్మిషన్ ఇది ఎందుకడా పెద్ద అవసరం లేదు. యాడ్ ఆర్ చేంజ్ పర్మిషన్స్ ఇన్ దిస్ ఛానల్ ఫర్ నౌ, దిస్ పర్మిషన్ వాంట్ అప్లై ద సమ్. ఓకే, నెక్స్ట్ కమ్యూనిటీ అండి. కమ్యూనిటీ అంటే ఇక్కడ డిఫాల్ట్ అని ఉంది కదా, డిఫాల్ట్లో కామెంట్స్ మనము మన వీడియోస్కు కామెంట్స్ డిసేబుల్ చేయాలన్నా లేకుంటే అలో చేయాలన్నా ఇక్కడ మొత్తం సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ ప్రతి ఒక్క వీడియోకు వెళ్ళి సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కామెంట్స్ అని ఎవరు డిస్కషన్ ట్యాబ్, ఇది కూడా సేమ్ అంతేనండి. ఓకే, ఇక్కడ అగ్రిమెంటు, ఇది సెట్టింగ్స్. ఇక్కడ ఏంటంటే ఈ సెట్టింగ్స్ ద్వారా ఇక్కడ మనకు ఫోన్ నెంబర్ అయితే వెరీ ఇంపార్టెంట్ ఒకటి, ప్లస్ వచ్చేసి ఇంకోటి చెప్పాను కదా నేను, చిల్డ్రన్స్ యాక్ట్ అనేది, కోపా యాక్ట్ అనేది, అది కూడా నో అని క్లిక్ చేసి పెట్టుకోండి, అది వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా నెక్స్ట్ వీడియో ఏ వీడియో నేను అప్లోడ్ చేసినా ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా అయితే వస్తుంది. ఓకే, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.